లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి నేను చదువుతానులేండి. వారు మార్గమున వెళ్ళుచూ ఉండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి, వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇదే అంశమే మత్తయి సువార్తలో కూడా వ్రాయబడింది. ఆ అంశాన్ని కూడా మనము ఇదే అంశమే 8వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుంచి. యేసు తన యొద్దనున్న జన సమూహములను చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ప్రార్థన చేద్దాం. కాలేబు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో చాలా పెద్ద అధ్యాయం. లూకా భక్తుడు రాసిన ప్రతి అధ్యాయము చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు ఇది 62 వచనాలు కలిగినటువంటి అధ్యాయం. 62 వచనాలు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ప్రభు చాలా గొప్ప కార్యాలను మనం చేసినట్లు మనం చూస్తాం. చాలా గొప్ప కార్యాలు చేశాడు. అది ఎక్కడ మనకు మత్తయి సువార్తలో కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. పేతురు అత్తన జ్వరాన్ని గద్దించినాడు, దయ్యాలను వెళ్ళగొట్టినాడు. ఏమండి, చాలా విషయాలను, అద్భుత కార్యాలను మనము ఇక్కడ చూస్తాం. ఈ కార్యాలు చేస్తున్నందుకై ఆయనను చాలా మంది వెంబడిస్తా ఉన్నారు. చాలా మంది అవన్నీ చూస్తా ఉన్నారు. చాలా మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ కార్యాలను చూసి చాలా మంది వెంబడిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కొందరిని గూర్చి ప్రభువు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో మొదటి వ్యక్తి శాస్త్రి అని రాయబడింది. శాస్త్రి అంటే ఒక టీచర్, బోధకుడు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడు. ఆయన ప్రభు దగ్గరికి వచ్చి
ప్రభువు ఆయనను పిలిచినాడో లేదో తెలీదు, నా వెంట రమ్మని. ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదరని అతనితో చెప్పాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ సందర్భం చూసినా నన్ను వెంబడించు. ఆయన శిష్యులందరూ కూడా ఆయన పిలిస్తే వెంబడించినటువంటి వారే. ఫిలిప్పును ఆయన పిలిచిన వెంటనే వెంబడించడం, పేతురును పిలిచిన వెంటనే వెంబడించడం, మత్తయి అంటే లేవి ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉండగా నన్ను వెంబడించు అంటేనే ఆయన వెంబడించడం. ఈ వెంబడించు అనే మాట మనము చూస్తా ఉన్నాం ప్రభు తాను పరిచర్యలో. వెంబడించు అంటే ఒక రోజు వెంబడించమని కాదు అర్థం. వెంబడించు అంటే చాలా మంది అట్లా అనుకుంటారు. లేదా కొన్ని నెలలు వెంబడించమని కాదు, లేదా కొన్ని సంవత్సరాలు వెంబడించమని కాదు. మన జీవితాంతం ఆయనను వెంబడించాలి. ప్రభు చేసిన కార్యాల్లో ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రభు బలహీనమైన వారిని చూసి నన్ను వెంబడించు అని చెప్పడం లేదు. అంటే అర్థం ఏంటంటే, మనము ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వారు ఎవరైనా సరే, ప్రభుని నమ్మిన వారైనా నమ్మని వారైనా ఆ ఆరోగ్యం కొరకు వారు ఒప్పుకుంటారు, ప్రార్థనకు ఒప్పుకుంటారు. నువ్వు ప్రభుని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నామని ఒప్పుకుంటారు. తీర్మానం చేయంటే తీర్మానం చేస్తారు. ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఎందుకు తీర్మానం చేస్తున్నారు? అవి వారి బలహీనమైనటువంటి సమయం. ప్రభు బాగు చేసిన వారిని ఎవరిని కూడా నన్ను వెంబడించు అనే మాట చెప్పలేదు. చూడండి, చాలా మందిని బాగు చేసినాడు కదా. గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను, చనిపోయిన వారిని లేపినాడు. లాజరును అడిగినాడా? లాజరు 4 దినాలకు లేచాడు కదా సమాధిలో నుంచి. ప్రభు పిలవగా లాజరుతో చెప్పలే నన్ను వెంబడించు అని. వారికి చేసిన మేలును ఆధారం చేసుకొని ప్రభు నన్ను వెంబడించు అని చెప్పడం లేదు. మనమైతే ఏం చేస్తామంటే ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళ పేరు తీసుకొని నీకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయంలో ఎవరైనా ఒప్పుకుంటారు. హిందువులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే ఒప్పుకుంటారు, ప్రార్థన చేయండి అని. మనం ఆ అవకాశాన్ని తీసుకొని ఈయన ప్రభుని అంగీకరించినాడు అని మనం అనుకుంటాం. ఏమండి? అయితే ప్రభు తాను వెంబడించు అని కోరిన వాళ్ళు ఆ విధంగా లేరండి. పేతురుకు జబ్బేం లేదు, బాగా వల వేస్తా ఉన్నాడు. యోహానుకు జబ్బేం లేదు, బాగా వెల వేస్తున్నాడు. మత్తయికి జబ్బేం లేదు, ఆయన డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. వాళ్ళని ఏమంటున్నాడు? వెంబడించు. వెంబడించు అనేటువంటి మాట చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు ఉదాహరణకు మనము క్రిస్మస్ పండుగ నాడు, జనవరి నాడు అనేక మంది క్రొత్త వాళ్ళు చర్చిలకు వస్తూ ఉంటారు. గుంపులుగా వస్తూ ఉంటారు. ప్రభువు కూడా చాలా మంది ఆ కార్యాలను బట్టి గుంపులుగా ఆయన వెంట వచ్చారు. ఆయన చేసేటువంటి కార్యాలను చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు అనమాట. కొంత సమయం ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఈయన వెంట ఉంటే బాగుంటుంది, ఈయన మాటలు వింటే బాగుంటుందని ఆ సమయంలో వారు ఏం చేస్తారు? గుంపులుగా వస్తుంటే ప్రభు అందరినీ నన్ను వెంబడించండి అన్నాడా? అనలేదని. చూడండి, ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకే స్త్రీలు లెక్క వేయలేదు. ఆహారం పంచిపెడితే దాదాపు ఒక 20,000 మంది అనుకుందాం, పిల్లలు అందరు కలిసి. అందరూ మళ్ళా మరుసటి రోజున ప్రభును వెతుక్కుంటూ వచ్చారు. మీరు క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడుతున్నారు, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, ఆ ఆహారం నేనే అంటే వాళ్ళందరూ ఏం చేసినారు? అందరూ వెళ్ళిపోయినారు. అపోస్తలులు తప్ప అందరూ వెళ్ళిపోయినారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అటువంటి గుంపులో ఉన్నటువంటి వారు, మనం కూడా పండుగ రోజున చాలా గుంపులను చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చేది ఆ పండుగ రోజునే.
వాళ్ళు వచ్చేది ఆ పండుగ రోజునే. ఆ పండుగ రోజున వచ్చినంత మాత్రాన ప్రభువుకు వారికి సంబంధం కలిగి ఉన్నట్లుగా భావించడానికి వీల్లేదండి. రెండవ కోవకు చెందినటువంటి వారు ఉన్నారు. రెండవ కోవకు చెందినటువంటి వారు ఆదివారం మాత్రం కంపల్సరీ వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం వాళ్లకు అది అలవాటు ప్రకారం వస్తూ ఉంటారు. ప్రభువును ఆరాధించే ఆలోచన వారి జీవితాల్లో ఉండదు. అలవాటు. ఎందుకమ్మా పోతున్నావు మందిరానికి? ఆదివారం కదా. ఎందుకు పోతున్నామని చెప్తారు? ఈరోజు ఆదివారం కదా. ఆదివారం అయితే ఏమి చెప్పండి. అంటే వాళ్ళు ఎందుకు ఆదివారం వస్తూ ఉన్నారు, ఎందుకు వెళ్తున్నారో కూడా వారికి తెలియదు. వాళ్ళు అట్లా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. చూడండి, చర్చిలలో పెట్టే ఆ గుంపును చూసి, ఆ యొక్క అట్మాస్ఫియర్ను చూసి కొంతమంది ఆ మీటింగ్లలో ఏం చేస్తారంటే ఆ మ్యూజిక్ను బట్టి, ఆ ఇది బట్టి కొంతమంది ఏం చేస్తారు, మేము అంగీకరిస్తున్నామని లేస్తా ఉన్నారు. ఆ బలహీనమైన సమయాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే, నువ్వు ఒప్పుకో, వాడు అన్నీ ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రభువును అంగీకరించినట్లుగా కాదండి. అందుకని అసలు ప్రభువును అంగీకరించేవారు రోజు జరిగే ప్రాసెస్ కాదండి. ఎంత గొప్ప మాట, నన్ను వెంబడించు అంటే మనం సులభంగా కనపడతా ఉంది. ఇదే అధ్యాయంలోనే ప్రభు ఏం చెప్పాడంటే చూద్దాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో 22వ వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని చూడండి, వెంబడించడం అంటే ఏమర్థం? ఏదో ఫ్యాషన్గా ఆయన వెంట పోవడం కాదండి. వెంబడించడం అంటే అర్థం చెప్తున్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల. చూడండి, మనము మన పిల్లలకు ట్యూషన్ చెప్పిస్తాం కదా. ఎవరైనా ఊరికే చెప్పే ట్యూషన్ మాస్టర్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి మనం అంతో ఎంతో అమౌంట్ ఇవ్వాలి కదా. అట్లనే ప్రభువును వెంబడించాలంటే కూడా మనం కూడా కాస్ట్ పెట్టాలండి, ఖరీదు పెట్టాలా. ఊరికనే వెంబడించడం కాదండి. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎంతకాలానికి వెంబడించాలా చెప్పండి? మొదటి దినం నుండి మనం ఈ లోకము విడిచేంత వరకు, లేదా ప్రభు రాకడ వచ్చేంత వరకు ఏదో గుంపును బట్టి ఇంప్రెస్ అయ్యి మందిరానికి రావడం, ఆదివారం కదా అని చెప్పి ఇంప్రెస్ అయ్యి మందిరానికి రావడం, ఇవి ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాయనుకుంటే మనము ఇంకా గుడ్డివారుగా ఉన్నామండి. కొంతమంది సేవకులు వీటిని ఆధారంగా చేసుకొని, వాడికి జబ్బు ఉంటుంది, ఆ జబ్బు బాగా ప్రార్థన చేస్తాడు, నీ పేరేం పేరు రాసుకుంటారు, ఇప్పటి నుంచి నువ్వు ప్రభుని నమ్ముకున్నావు అని చెప్పేసి వాడిని ఒప్పిస్తారు. ఇవన్నీ మనం బలవంతంగా. కానీ ప్రభు వాళ్ళను బలవంతంగా ఒప్పిస్తున్నాడా? లేదు, నువ్వు నా వెంట వచ్చి తీరాల్సిందే అని ఒప్పిస్తున్నాడా? లేదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి మనము ఇష్టపూర్వకంగా వెంబడిస్తున్నామా, లేదా యాంత్రికంగా మనము ప్రభు దగ్గరికి వస్తున్నామా? ఇది ఈ లోకం మట్టుకే కాదండి. వెంబడించడము అంటే, మనం ఆయనను వెంబడించడము అంటే పరలోకం చేరడానికే ఆయనను వెంబడించాలి. పరలోకం చేరడానికే వెంబడించంటే ఎంత. ఉదాహరణకు ఇంకొక మాట చెప్తా. నన్ను వెంబడించు అంటున్నాడంటే అర్థం ఏంటి? మరి నువ్వు కూడా ప్రశ్న వేయచ్చు, ఏమని? నాకు సంసారం ఉంది, నాకు డబ్బు కావాలి, ఇవన్నీ నన్ను వెంబడించు అంటున్నాడంటే అర్థమేమి చెప్పండి? మీరు ఎవరైనా చెప్పండి. నా వెంటరా నారాయణ స్వామి అని చెప్తున్నాను, దీని అర్థమేమి?
అన్ని వదిలిపెట్టి రావాలా అంటే దాని అర్థమేమి? నేను చూసుకుంటాను కాబట్టే ఏమంటున్నాడు, నన్ను వెంబడించు అంటున్నాడు. ప్రభు తన పిల్లలను పిచ్చి వాళ్ళుగా చేయడానికి లేదండి. అందుకనే వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు వాడతాం కదా. అయితే మీ 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 పరలోకపు తండ్రికి మీరు ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. పిచ్చుకలకు ఎవరు లేరు? తండ్రి లేడు. మనకెవరున్నారు? అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించు. చాలా మంది భ్రమలలో ఉన్నారండి. నేను బైబిల్ పడుకొని మందిరానికి పోతున్నాను, నేను దేవునికి సంబంధి. అందుకనే అక్కడ నిత్య నాశనంలో, నరకంలో ఏముంటాయంటే రొమ్ము కొట్టుకోవడం, పళ్ళు కొరుక్కోవడం అంట. ఏముంటాయంట? రొమ్ము కొట్టుకోవడము, పళ్ళు కొరుక్కోవడం. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు? ఎందుకు రొమ్ము కొట్టు? అయ్యో, ఎంత అవకాశాన్ని నేను పోగొట్టుకున్నానే. ఎన్నిసార్లు ప్రభు నాతో మాట్లాడితే నేను లక్ష్యం చేయలేదే. పళ్ళు కొరకడం. వాళ్ళే పళ్ళు కొరుక్కుంటుంటారండి. ఎందుకు? అయ్యో, నా పనిని బట్టి నేను ప్రభును అంగీకరించలేకపోతుంది, నా కులాన్ని బట్టి నేను ప్రభును అంగీకరించలేకపోతుంది. ఇప్పుడు ఎట్లా? ఇక అక్కడి నుంచి మార్గం లేదండి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ తప్పించుకునే మార్గం ఉంది, కానీ అక్కడ మార్గం తప్పించుకోవడానికి లేదండి. ఇక్కడ ఆయన మనలను పాపం నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడండి. ఇక్కడ నీవు ఈ సువార్తను త్రోసివేస్తే ఇక మరో మార్గం లేదండి. ఒకవేళ మరో మార్గము అక్కడ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని తండ్రి అయిన దేవుడే నిర్లక్ష్యం చేసినటువంటి వాడవుతా అండి. అందుకనే యుగాయుగములు వారు అగ్నిలో కాలుతుందరు, ఇక వేరే యుగంలో తప్పించేటువంటి వారు ఎవరు లేరండి. అందుకనే చేరి వచ్చినటువంటి మనం పండుగను ఆధారం చేసుకొని వచ్చినామా, గుంపును ఆధారం చేసుకొని వచ్చినామా? అక్కడ పాటలు బాగా పాడతారు, పోయి చాలా జాగ్రత్త విందాం, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందుకోసం వచ్చావా? అందుకనే ప్రభునందు పిల్లరా, వెంబడించడము అంటే ఆ రోజే తీర్మానం చేసుకోవడం. ఎట్లా తీర్మానం చేసుకోవాలా? తన్ను తాను ఉపేక్షించుకొని. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అసహించుకోవడం. తన్ను తానే, అరే ఎంత భయంకరమైన వాడిని నేను, నన్ను ప్రభు క్షమించి ఒక మనిషిగా మార్చినాడని తన్ను తాను అసహించుకోవడం. అది ఉపేక్షించుకోవడం అంటే. ప్రభువును వెంబడించేటువంటి వారు ఎట్లా ఉండాలంట? ఎంత ఖరీదు చెల్లించాలి? అది మామూలు కాదండి. నిన్ను నీవు ఉపేక్షించుకోనకుండా ఆయనను వెంబడించడం అసాధ్యం అండి. కొంతకాలానికి ఏదో 4 ఏళ్ళు నాకు శిష్యరికం చేయి అన్నట్లు కాదండి. వెంబడించడం అంటే సంపూర్ణంగా ఆయన వెంబడించేటువంటి వారుగా ఉండాలి. ఇది గొప్ప రక్షణ మార్గం అండి. ఏదో పండుగ వాతావరణం. ఈరోజు చాలా మంది చాలా చోట్ల గుంపులుగా ఉన్నారు, మంచిదే. వాళ్ళు ప్రభువును బట్టి ఉన్నారా, 1వ తారీఖును బట్టి ఉన్నారా? అంటే ఇది ఎవరిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ప్రభువునే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. 1వ తారీఖే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ ప్రభుకి ఇవ్వటం లేదని. మనకు సంవత్సరాలు, ఆయన యుగాయుగములు దేవుడై ఉన్నాడు. మనము ప్రభువునందు నూతన సృష్టి కనుక ఆయనను వెంబడించే ఎవడైనను, ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఎట్లా ఒకట్లా రండి అని ఆయన అనటం లేదండి. ఎట్లా ఒకట్లలే వచ్చిన వాడు ఎందుకు పోతావు అనదండి. ఒక ధనవంతుడు వచ్చినాడు ప్రభు దగ్గరికి, ప్రభువా నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలా? ఇదిగో నువ్వు అన్ని బాగానే ఉండవు, నీ ధనాన్ని అమ్మి ఇతరులకు పంచిపెట్టు, ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడండి. బగ్గపోలేదు ప్రభు, రానైనా ఎట్లా ఒకట్లా రా, నేను కొంచెం నీకు వెసులుబాటు కలిగిస్తానులే అని అనలేదండి. ప్రభునందు మీకు ఒక డౌట్ రాచ్చు, ఇక్కడున్న మేము మా ధనాన్ని కూడా మేము అమ్మల్లా అని. అయితే వాళ్ళని ఎందుకు ధనం అమ్మమంటున్నాడంటే
వాని మనసంతా అక్కడ ఇరుక్కుపోయింది కాబట్టి. అర్థమవుతుందండి? కాబట్టి ధనాన్ని లెక్క చేస్తున్నాడు కాబట్టి. మంచిది పిల్లరా, ఈ ఉదయకాలం ఏదో ఈరోజు జనవరి 1 అని అట్లా వచ్చినటువంటి వారుగా ఉన్నామా? అసలు ప్రభువును మనం మనల్ని మనం అసహించుకొని ఎంత పనికిరాని జీవితం నాది అని అసహించుకోవడం మనం చేస్తున్నామా? చెప్పండి. ఇదండి ఆయన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు ఏ రోజు ప్రతిరోజు తన సిలువనెత్తుకొని, ప్రతిరోజు ఏదో ఒక రోజు కాదు, ప్రతిరోజు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. వెంబడించడము అంటే అర్థం ఏంటి? ఆయనను అనుసరించడమే. ఆయనను అనుసరించడమే. ఒక మాట చూపిస్తా, సిలువనెత్తుకోవడం అంటే. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 20వ వచనం నుంచి చదువుకుందాం. చదువున్నారండి? వీరికి సహించిన ఎడల మీకేమి కలవు? వేరు చేసి పార్శ్వదృష్టిలో మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మనము సహించేవారుగా ఉండాలి. ఇదంటే శిలువను ఎత్తుకోవడం అంటే. మొట్టమొదట మనల్ని అసహించుకునేవారుగా. ఎవరిని అసహించుకునే వాళ్ళుగా? మనలను మనమే అసహించుకునేటువంటి వారుగా. ఎట్లా? దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఓ పెద్ద ధనవంతుడు అనిల్ అంబానీ ఉన్నాడు అనుకో, నా వెంట రాని మనల్ని పిలిచినాడు అనుకోండి, మనం పోతామా? ఎందుకు పోము? ఎందుకు పోము? ఎందుకు పోము? ఓ పెద్ద ఉన్నత అధికారి ఉన్నాడండి, మనల్ని నా వెంట రా అంటే మనం పోతామా? ఎందుకు పోము? అరే, ఆయన స్టేటస్కు నేను ఆయన దగ్గర ఉండడం, మనల్ని మనం అసహించుకుంటాం, వెళ్ళం. అర్థమవుతుందా? ఏమో లేదు సార్, మేము మళ్ళా వస్తాంలే అని చెప్తాం. ఆయనతో పాటు పోతామా? చూడండి, వెంబడించడము అంటే మనలను మనమే అసహించుకోవడం. అందుకని మీరు మేలు చేసి, చూడండి ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇక్కడ తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మీరు సహించిన ఎడల ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు వెంబడించమన్నాడు దేవుడు? ప్రభు మనము మేలు చేసి, ఇది సిలువ, ఇది ఉపేక్షించుకోవడం, తన్ను తాను అసహ్యం. ఒక్కసారి వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుందాం. ఎంత అసహ్యకరమైన జీవితం! చచ్చినటువంటి వారం, కుళ్ళినటువంటి వారం, దేవుని సన్నిధికి రాకూడనటువంటి వారం. ఇటువంటి మనలను ఆ గొప్ప ప్రభువు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెడితే, అయ్యో నా కొరకు ఇంతగా అని మనం పాపాన్ని బట్టి ఈరోజు చాలా మంది, ఇంకొక మాట చెప్తా, చాలా మంది పాపాన్ని అసహించుకుంటున్నారు. ఎవరికి ఇష్టం కాదు పాపం అంటే. ఎందుకు అసహించుకుంటున్నారంటే ఆ పాపం చేస్తే నాకు ఎక్కడ నష్టం కలుగుతుందో అని భయపడుతున్నారు. అందుకు పాపం చేయకోకుండా ఉన్నారు. అంటే వాళ్ళకి పాపం అంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం లోపల ఉంది. ఆ పాపాన్ని వీరు అసహించుకోవడం లేదు. ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడడం లేదు. ఊరికే భయం అంతే. పాపం అంటే భయం. ఎందుకో మళ్ళా నాకు కూడా ఇది తగులుకుంటుందని. అంతేకాని ఆ పాపాన్ని వారు అసహించుకోవడం లేదు. ఆ పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం కలగకుండా చూసుకుంటున్నారు. పాపం అంటే వారికి ఊరికే భయం అంతే. చాలా మంది భయం ఉన్నంత మాత్రాన ప్రభుతో మనకు సంబంధం కలిగినామనుకుంటే పొరపాటే. ఆ పాపాన్ని బట్టి మనమందరము దేవుణ్ణి, ప్రభువును వెంబడించేవారు మనము ఆ పాపానికి అసహించుకునేటువంటి వారుగా ఉండాలండి.
పాపం అంటే అసహించుకునేవారు. ఇది వెంబడించడం అంటే. అందుకనే ఎవడైనా నన్ను వెంబడించగోరితే తన్ను తాను ఉపేక్షించుకొని, ఒక ఆయన వచ్చినాడు. ఎవరు? ఇవి చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. ఒక శాస్త్రి అంటే ఆయన టీచర్, ఆయన వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను. అయితే ప్రభు ఏమన్నాడు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని చెప్తున్నాడు. హృదయాలు నెరిగినటువంటి ప్రభువు ఆయన ఎందుకు వెంబడిస్తానంటున్నాడు? చెప్పాలా మీరు ఇక్కడ ఆన్సర్? ఎందుకు వెంబడిస్తానంటున్నాడు? ఆయనకు నివాసాలు, ఘనత కోరుకుంటున్నాడు అనమాట. అందుకని ప్రభు ఏమన్నాడంటే, రాత్రి తిరిగే నక్కలకు రాత్రి వేళలో బొరియలున్నాయి, పగలు సంచరించే పక్షులకు రాత్రికి గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన వచ్చినాడా అంటే ఆయన ఎందుకు వస్తానంటున్నాడు? నీ వెంట వస్తే మంచి మంచి నివాసాలు ఉంటాయి, మంచి మంచి ఫుడ్ ఉంటుంది, ఇదండి అంటే ఆయన ఏం చేయలేదు? తన్ను తాను ఉపేక్షించుకోలేదు, సిలువ ఎత్తుకోవడానికి ఇష్టపడడం లేదు. సిలువ ఎత్తుకోవడం అంటే సిలువ మెడలు వేసుకుని తిరగడం కాదు. సిలువ కార్యం అయిపోయిందండి. సిలువ కార్యము అయిపోయింది. ఆ సిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇక సిలువ కార్యం లేదండి. మనము ప్రార్థన అయిన వెంటనే మనం సిలువ వేసుకోవడం అది కాదండి. సిలువ మోసుకోవడం అంటే మనం అవమానాన్ని, మీరు పేతురు భక్తుడు రాస్తున్నాడు, ఈ నామమును బట్టి ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఆ పేరును బట్టే మీరు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఇది సిలువనెత్తుకోవడం అంటే. అంతేగాని ఇంట్లో సిలువ, మెడలో సిలువ, భారభరిత పెద్ద పెద్ద సిలువలు వేసుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ సిలువ చూస్తే ఆ దయ్యానికి భయం అని చెప్తా ఉంటారు. అర్థమైందా? మీకు తెలుసునా? ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రత్యక్షంగా మాట్లాడిన వాడెవరు? మరి భయపడినాడా? చెప్పండి. మరి సిలువ చూస్తే ఎందుకు పోతాడు వాడు? ఇవన్నీ మనుషులను భ్రమ కొలిపే మాటలండి. హృదయంలో వాక్యం ఉంటే, హృదయంలో సత్యం ఉంటే మనము ఆ భయం నుంచి మనం విడుదల పొంది నిజమైన కాపరి అని ప్రభువును మనం అంగీకరిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నాకైతే లేదు. మరి అతను ఎందుకు వెంబడిస్తానంటున్నాడు? మీరు ఎందుకు వెంబడిస్తున్నారు? మనం ఎందుకు వెంబడిస్తున్నాం? ఆయన ప్రార్థన చేసుకుంటేనే మనకి ఏదో ఒక మేలు చేస్తా ఉంటాడు కదా. ప్రతిరోజు ఏదో ఒక వారం రోజులు కష్టపడటం లేదు. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అందుకనే ప్రియులరా, వెంబడించడము అంటే వాక్యానుసారంగా ఆయనతో కూడా వెళ్ళడం. ఇప్పుడు చదువు బ్రదర్. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకేం చేశాడంట? మార్గాన్ని పెట్టిపోయినాడు. మాదిరి అంటే మార్గమే. మనం ఆ మార్గంలో నడిచేవారుగా ఉండాలి. తర్వాత ఆయన పాపము చేయలేదు. చూడండి, ఆయన ఎట్లా ఉన్నాడు పాపం చేయకోకుండా? చెప్పండి, మనం పాపం చేయకుండా ఉండగలుగుతామా? కానీ ఆయన ఎట్లున్నాడు? ఆయన పాపము చేయలేదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ భూమి మీద మానవుడిగా పుట్టినాడు కాబట్టి పాపం చేయడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? అందుకనే ఆయన దేవుని కుమారుడు అయి ఉంటే, ఏమండి, ఆయన మహిమగలమైన వాడు అయి ఉంటే
ఆయన పాపము చేయలేదనే మాట ఇక్కడ రాయబడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి. అయితే ఆయన మనిషిగా లోకంలో ఆయన జీవించాడు కాబట్టి ఆయన పాపము చేయలేదు అనే మాట రాయబడింది. అవకాశం ఉందా లేదా? ఏమండి, ఆయన మార్గంలో ఆయన, అందుకని ఇది మనకు మార్గం. మనం కూడా పాపం చేయకుండా ఉండటానికి మనకు మార్గం ఇది. ప్రభువును వెంబడించేటువంటి మనం లోకంలో కలిసిపోకోకుండా ప్రభువును చూస్తూ ఆయనను వెంబడిద్దాం. ఆయన పాపము చేయలేదు. తర్వాత ఆయన దూషింపబడి ఆయన దూషింపబడి ఉండండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన నోట్లో ఏం కనపడలేదంట? అంటే కపటం అనేది కనపడుతుందా? అట్లా మాట్లాడవచ్చును. ప్రేమ ఉండే ప్రేమతో మాట్లాడితేనే కపటం కలిగిగా మనం మాట్లాడవచ్చును. కానీ ఆయన పాపం చేయలేదండి. పాపం చేయడానికి ఎంతో అవకాశం ఉంది. ఎందుకు ఎట్లా పాపం చేయకుండా ఉన్నాడు? ఆయన తండ్రి అయిన దేవుణ్ణి అనుసరిస్తున్నాడు కాబట్టి. అర్థమవుదా? మనం ఎందుకు పాపం చేస్తా ఉన్నాం? మనం ప్రభువును వెంబడించటం లేదు కాబట్టి. మనం ఎందుకు ఉపేక్షించుకోలేదు? మనం ప్రభువును వెంబడించడం లేదు కాబట్టి. మనం ఎందుకు పాపాన్ని అసహించుకోవడం లేదు? ప్రభువును వెంబడించడం లేదు కాబట్టి. అయితే పండుగల నాడు మాత్రం ఆడ కనపడుతున్నాం. ఆడ మ్యూజిక్ను బట్టి, ఎవరో ఏమో చెప్పే సాక్ష్యాలను బట్టి ఇక్కడ కూడా ప్రభువును చాలా మంది వెంబడిస్తున్నారు. ముట్టిన వాళ్ళు బాగుపడుతున్నారు. అందుకని అందరు ఇంప్రెస్ అవుతున్నారు. ప్రభువాని నేను వెంబడిస్తా. ఎంతవరకు? అటువంటి వచ్చిన వాళ్ళు చివరి వరకు ప్రభువును అనుసరించలేరండి. హృదయంలో సువార్త లేకోకుండా ఎవరు కూడా ప్రభువును వెంబడించలేరు. కాబట్టి పిల్లరా, ఏదో మన యొక్క ఆత్రాన్ని బట్టి నా గుంపులు ఉండాలని చెప్పేసి మీ బలమైన కాళ్ళ నొప్పి మేము ప్రార్థన చేస్తాం. బాగైందా? బాగైందండి. రైట్, వెంటనే నీ పేరు చెప్పు, నువ్వు రేపటి నుంచి మందిరానికి రా. ఇదంతా నీ బలవంతమే. కానీ ఏమండి, ప్రభు అంగీకరించినట్లు నువ్వు చెప్పగలుగుతావా? అందుకనే ఆత్మల సంపాదన ప్రభు సన్నిధిలో కనపడేది. మనం 10 మందిని 20 మందిని తీసుకురావచ్చును. తీసుకొస్తే నాకు కళ్ళకు బాగా కనపడుతుందేమో. ఎవరికి పిల్లరా, మనం ఉపేక్షించుకుంటున్నామా? ఎవరైనా నిన్ను అసహించుకుంటే, ఎవరైనా నీ మీద నింద మోపితే మనము ఉపేక్షించుకొని పోతున్నామా? లేదండి. మాటకు మాట జవాబులు ఇస్తున్నటువంటి వారుగా. ఇటువంటి వారు ఎట్లా కనపడుతున్నారు? ప్రభువును వెంబడించేటువంటి వారుగా కనపడుతున్నాం. కానీ అది నిజమైన వెంబడింపు కాదండి. అందుకనే పిల్లరా, ఇక్కడ ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను కపటము లేదు, ఆయన దూషింపబడియో, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన పాపాలను ఆయన భరించినాడు. ఇక మనం పాపం చేసే అవకాశం ఇక్కడ ఉందా మనకు? కానీ ఏం చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మనల్ని మనం ఉపేక్షించుకోలేదు. మన ప్రెస్టేజ్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఒక చర్చికి వచ్చినా, ఒక ఇంటికి వెళ్ళినా, ప్రియ సోదరుడా, ఆయన దేవాది దేవుడై ఉండి మానవుడిగా లోకంలో పుట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే ఆయన ఏమి అనలేదండి. ఆయనను ఎగతాళి చేస్తే, తలలూస్తే ఆయన ఏమి అనలేదండి. ఆయనను అనుసరిస్తున్నటువంటి మనం ఆయన మార్గంలో ఉన్నామా? అందుకనే ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గులు ఉన్నాయి. వెంటనే వాడు మానివేస్తాడు. మనలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి నీ వెంబడించడానికి నీకు ఆధారం ఉందా? ఏదో నాకు ఆరోగ్యం బాగైందని వస్తూ ఎంతకాలమైనా రావచ్చును, ప్రయోజనం అయితే ఉండదు. సువార్తను నమ్మకుండా, ప్రభువును నీ ఇష్టపూర్వకంగా వెంబడించకుండా, ప్రభు ఆయనను భంగపోయినాడా? ఎట్లా ఉంటా నన్ను వెంబడించు, భంగపోయినాడా? లేదండి. వెంబడించడంలో బలవంతం ఉండదండి. వెంబడించడంలో బలవంతం ఉండదు. నీకు నీవుగా
ఆ దినం నుండి ప్రతిరోజు తన శిలువనెత్తుకొని వెంబడించేవారు. రెండవ వారు చూద్దాం. త్వరగానే ముగిస్తాను. రెండవ లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 59వ వచనం. ఆయన మరి ఒకనితో చెప్పాను, సతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చినప్పుడు చేశాను. అందుకు ఆయన మృతుడు తమ మృతులను పాతిపెట్టుకుని నీవు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించమని వాడితో చెప్పాను. ఇంకొకరిని ఏం చేశాడంటే ఆయన ఏమన్నాడు? మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట అన్నా గట్టి చదవనా. మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఉండండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం చూద్దాం. 21వ వచనం. వాడు ఎవరంట? శిష్యుడు. ఏమండి, అందులో చూడండి, శిష్యులుగా ఉన్నంత మాత్రాన వెంబడిస్తున్నారన్నది గ్యారంటీ లేదు. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగు. ఏమంటున్నాడు ఆయన? సంబోధన ఎట్లా ఉంది? సంబోధన మొదటి వాని సంబోధన బోధకుడా, రెండవ వాని సంబోధన ఏముంది? గట్టి చెప్పండి. ప్రభువా. ప్రభువా అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థమేమే? నేను నీకు పూర్తిగా లోబడినాను అర్థం. ప్రభువా మొదట నేను వెళ్ళి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? నువ్వు కాదు, మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టడానికి నాకు సెలవు కావాలా. ఈయన చూడండి, ప్రభువే పిలిచాడు ఆయన. ఏమని? నా వెంటరా, నన్ను వెంబడించు అని. కానీ ఆయన ఏమంటున్నాడు? ప్రభువా. అందుకనే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. కానీ ఏమండి, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే. మనం కూడా ప్రభువా ప్రభువా అని ఎప్పుడు పిలుస్తున్నాం? మనకేదైనా కష్టమో ఇరుకో ఇబ్బందో కలిగితే పిలుస్తా ఉన్నాం. అందుకనే వాడు అంటున్నాడు, ప్రభువా నేను మొదట వెళ్ళి, ఫస్ట్ ఎక్కడికి పోలా? నీవు గొప్పనా నీ తండ్రి గొప్పనా? చెప్పండి. నీ తండ్రి చనిపోయేవాడు, ఇక్కడున్న ప్రభువు చనిపోయి తిరిగి లేచేవాడు. ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? ఎవరి మాటకు లోబడుతున్నావు? ఒక చిన్న కార్యం, అప్పుడు మీ నాన్న చనిపోయాడా? చెప్పండి. చనిపోలేదే. అంటే అర్థమేమి? ఆయన ఎప్పుడో చనిపోతే అది ఆయనను ఆయన పాతి పెట్టడం అంటే అర్థం ఏంటి? మా నాన్నకు దండిగా ఆస్తి ఉంది, నేను నీ వెంట వస్తే ఆస్తంతా అన్యుల పాలైపోతుంది. కాబట్టి ప్రభువా ఇదిగో ఆయన చచ్చిపోయేంత వరకు నేను ఉండి ఆయనకు వచ్చి ఆయన ఏదైతే సంపాదించినాడో దాన్ని పెట్టుకొని అప్పుడు నేను నిన్ను వెంబడిస్తా. ఆయన ఏం ప్రేమిస్తున్నాడు? ఆస్తిని ప్రేమిస్తున్నాడు, తండ్రిని ప్రేమిస్తున్నాడు కాదు. మొదట నేను వెళ్ళి, మొదట చూడండి, అవకాశం దేవుడు ప్రభు గొప్ప అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని చూడండి సులభంగా వదులుకున్నాడండి. దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశాన్ని ఆ చిన్న దాని కొరకు ఆయన పోగొట్టుకుంటున్నాడండి. ఈరోజు అనేకమైన లోక విషయాలు ఏదైనా చిన్నవే, ఆ చిన్న వాటి కోసం మనము ప్రభువును విడిచిపెట్టుకుంటున్న వారుగా ఉన్నామండి. ఆయన ఏం చేస్తున్నాడు? మొదట ప్రభువా, మళ్ళా ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. అంటే ప్రభు అంటే అర్థమేమి? నీవే నా ప్రభువు అని చెప్పుకుంటున్నాడు, కానీ ప్రభువుకైతే లోపడటం లేదు. మనం కూడా నా ప్రభు అని చెప్తున్నాం, కానీ ప్రభువుకు లోపడటం లేదు. కానీ పండుగలు చేసేవారుగా ఉన్నాం, ప్రభువుకు లోపడిన వారుగా. అంటే
ప్రభువును ఎందుకు వెంబడిస్తున్నామో తెలిసినా మన సంతోషం కొరకు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను రక్షించినాడు అన్న విధానంతో ఆయనను వెంబడించడం లేదండి. చెప్పండి, వెంబడించడంలో ఎంత గొప్ప తీర్మానం ఉంటుందో. వెంబడించడం అంటే పేరు మార్చుకోవడం కాదు, వెంబడించడం అంటే బాప్తిస్మం తీసుకోవడం కాదు, వెంబడించడం అంటే మందిరానికి రావడం కాదు, ఆయన వాక్యానుసారంగా నడవాలండి. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తే మనలను చూసిన వారు ప్రభువును చూడగలగాలండి. అది వెంబడించడం అంటే. ఇక్కడి నుంచి మనం చూసిన వారు ఆ ప్రభువును వద్దనుకునే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదండి. మన మన ప్రవర్తన ఎలాగుంది? ఆయన పాపం చేయలేదు, మనమేం చేస్తున్నాం? ఎట్లా పాపం చేస్తున్నాం? ప్రభువును త్రోసిపుచ్చడమే పాపం అండి. ప్రభువును త్రోసిపుచ్చడమే పాపం. యోహాను సువార్త ఒక మాట చూపిస్తా, 16వ అధ్యాయం. ఏడవ వచనం. ఎక్కడ పోయినా నారాయణ సార్? చదువునా, గట్టి చదువునా, అది మైక్ తీసుకోదు. ఆయన వచ్చి పాపముల గురించి ఇంటి గురించి కీర్తుల గురించి లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక. పాపం అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం చూడండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి. ఇంతవరకు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడని మనము వింటూ ఉన్నాం, కానీ ఇంతవరకు మనం ఏం చేయటం లేదు? ఆయన యందు విశ్వాసం ఉంచటం లేదు. పిల్లరా, ఆ రెండవ వాడు ఏమంటున్నాడు? ప్రభువా, నేను మొదట వెళ్ళి, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? ఇన్లే, ప్రభు కాదు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనము? కానీ కొంతకాలం ఉండే ఈ లోకానికి అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం, కానీ శాశ్వతంగా ఉండబోయే ఆ నిత్య జీవంలోనికి మనం ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వటం లేదండి. ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. వెంబడించడము అంటే ప్రతి నియామక కూడికకు వచ్చి దేవుని వాక్యాన్ని విని అనుసరించడమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టడానికి నాకు సెలవి. మళ్ళా ఎందుకు సెలవు? నువ్వు ప్రభువువి, నాకు సెలవి అంటే నేను మాత్రం ఇప్పుడు నిన్ను వెంబడించాను. నా తండ్రికి ఆస్తి దండిగా ఉంది, ఆస్తి ఎక్కడ పోతుందో. ప్రభువుని ఎట్లా వెంబడిస్తున్నావు నీవు? మూడవ విషయాన్ని మనం గమనిద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 61వ వచనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట, ఫస్ట్ మనము ఏదైనా చెప్తాం. ఈరోజు కూడిక ఉందని, కూడిక ఉందంటే మొదట మనం ఏం చెప్తాం? ఏమా ఏం సార్ చెప్తాం? మొదట చెప్పి నా కార్డు ఉంది, ఈరోజు బాడిగ నా రాజ్యంకు ఏమని రాయబడింది? పాత్రుడు కాడరు. ప్రియ సోదరుడా, మనం ఎట్లా ఉన్నాం చూడండి. మనము ఇప్పటి వరకు చేస్తున్న పని ఏంటంటే
ఫస్ట్ మన పని అయిన తర్వాతనే ప్రభు పని. రెండవ వాడు ఏమన్నాడు? మొదట నా తండ్రిని పాతి పెడతాను. ప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వైతే నన్ను వెంబడించు. కానీ వెంబడించటం లేదు. మనం ఏం చేస్తున్నామంటే లోకంలో మనకు ప్రయోజనం కాని వాటి కోసం ప్రయాసపడుతున్నాం, కానీ నిత్య జీవం ఇచ్చే ప్రభును మనం విడిచిపెడుతున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునండి, నీవైతే నన్ను వెంబడించు. నేను ఎవరిని? నేను మృతిని జయించి తిరిగి లేచేటువంటి వాడిని. నన్ను వెంబడించు. మనము జీవం కలిగిన వాటి కోసం కష్టపడుతున్నామా? లోకంలో ఉండి నశించిపోయే వాటి కోసం ఇష్టపడుతున్నామా? ఎట్లా ఉంది మన ఎన్నిక? మన ఎన్నిక ఏ విధంగా ఉంది? మనం ప్రభువుని ఏ విధంగా అనుసరిస్తున్నాం, వెంబడిస్తున్నామా? చెప్పండి పిల్లారా. ఆయన ఎవరిని, ఇదిగో నేను నీ కళ్ళు బాగు చేస్తాను, నువ్వు నన్ను తప్పకుండా వెంబడించాలా, ఇదిగో నీ దయ్యాలు వెళ్ళగొట్టాను, నువ్వు తప్పకుండా అట్లా డిమాండ్ చేయలేదండి. ఎవరినంటే పిలవలేదు ఆయన. మరి నీవు నేను మనము మొదట ఈరోజు చాలామంది ఈరోజు మంచి చేస్తే ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుందనే భ్రమలలో ఉన్నారండి. అవి తప్పు. అర్థమవుతుందా? దేవుని కృప లేకోకుండా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనము కోరుకుంటే నిజంగా సంతోషమవుతుందా? అవన్నీ కొట్టిదండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. నా కాలగతులు నీ వశంలో. మన పుట్టుక, మన మరణం, మన జీవనం ఆయన వశంలో ఉన్నది. కాబట్టి పిల్లరా, గుంపులు గుంపులుగా వెంబడిస్తున్నారు వాళ్ళు. అయితే కొందరితో ప్రభు నన్ను వెంబడించుంటున్నారు. కానీ వారు కూడా ఏం చేస్తున్నారంటే మొదట నా తండ్రిని పాతి పెడతా, ఇంకొకడు మొదట నా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని వస్తా. వాళ్ళు సెలవు ఇవ్వకపోతే అంతే కదా, అదే కదా ఐడియా. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన మన పాపముల కొరకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు ఆయన పిలుపు ఏంటంటే నన్ను వెంబడించాడు. నన్ను నువ్వు వెంబడిస్తుంటే నీకు కావలసిన ప్రతిదీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నీకు కావలసిన ప్రతిదీ కూడా ఏది కావాలో అది తప్పక ప్రభు మనకు దయచేస్తాడు. మనం వెంబడిస్తున్నామా? మనం ఇంకా కోపాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, దూషణలు ఇవన్నీ కలిగి ఉండి మనం ఏం చెప్పుకుంటున్నాం? వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం. అబద్ధం. ఇదే వేషధారణ అంటే. ఇదే వేషధారణ అంటే. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. మనం నిజంగా సిలువను ఎత్తుకునే వారుగా ఉన్నామా? సిలువను వేసుకునేవారుగా ఉన్నాం మెడలలో. కానీ సిలువను ఎత్తుకునేవారుగా మనకేం కావాలా? చెప్పండి, మనకేం కావాలా? అందుకనే ఈరోజు ఎక్కడన్నా వెళ్ళి చూడండి, గుంపులు గుంపులు ఉన్నారు. ఎందుకున్నారు? ఇంప్రెస్ అవుతుంటారన్నమాట. వాళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క మ్యూజిక్స్, అవి ఇవి ఇంకా ఏంటంటే మనకు అవన్నీ వర్ణించడానికి వీలు కాదు. నీవైతే ఆయనను వెంబడిస్తున్నావా? ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇది మన లోకం కాదు, మనం పరలోకానికి ప్రయాణం అవుతున్నాం అన్న సత్యాన్ని మనం గుర్తిరిగి ఆయనను వెంబడిస్తున్న వాళ్ళలో ఉన్నామా? ఇదే ఈరోజు మనకు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న వర్తమానం. మొదట ఈరోజు నేను నా జీవితంలో మొదట ఏం చెప్తున్నాననేది గమనించండి. మొదట అన్ని చెప్పినటువంటి వాడు ప్రభువును వెంబడించలేకపోయినా. మొదట అని చెప్పిన వాడు ఒక ఉదాహరణ చూపించి ముగిస్తారు. లేవి సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్, మంచి ధనవంతుడు. ఆయన ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. ప్రభు వెళ్తూ నన్ను వెంబడించు అన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసిన? సమస్తము విడిచిపెట్టి ఏమనలేదైనా మొదట అనే మాట అనలేదు. సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించడం రాయబడి. మొదట నా ఇల్లు, మొదట నా పరిస్థితిని చెప్పిన వారు వారి జీవితాల్లో ప్రభువును అనుసరించలేకపోయినారండి. ఈరోజు మనకు మంచి మాట. మొదట ఎంతైనా కష్టం కానీ, ఎంతైనా నష్టం కానీ, నా ప్రభువే నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడు, నేను ఆయనను వెంబడిస్తున్నాను,
మిగతాదంతా రెండవది. ఆ తీర్మానంతోనే ఉంటేనే ఆయనను వెంబడించరు. అంతేగాని ఎన్నిసార్లు అలవాటుగా ఆదివారం వచ్చినంత మాత్రాన మనము ఆకర్షింపబడతామన్నది గ్యారంటీ లేదండి. మన పేర్లు చాలా చక్కగా ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్తామన్నది లేదండి. నీవు సువార్తను నమ్మినవా, ఆయననే మన జీవితంలో మొదట ప్రాధాన్యమే ఉండాలి. ఆయన మొదట లేకోకుండా ఉండి చెప్పినటువంటి వారు. అందుకనే మీరు ఏదైనా ఎప్పుడైనా చెప్పండి ప్రభు పని అయ్యేది అంటేనే వాళ్ళు ఏం చేస్తారు, మొదట అంకుల్ ఫస్ట్ నేను ఎడిపోయి నేను మళ్ళా అది చాలా సంఘం తరపున చిన్న పని కావచ్చును, దానికి విలువ ఇచ్చిన వాడు ఒకవేళ లోకంలో నష్టపోయిండవచ్చును, కానీ వారు ఎంతో గొప్ప మేలు పొందుతారు. అట్లా పరిచర్యను మనం చేయాలి. అంతేగాని ఏదో మనము అసలు వెంబడించడం అన్నది ఆలోచన లేకోకుండా ఉన్నామే సోదరుడా. అసలు మన పాపాలు మనకు క్షమించబడ్డాయి ప్రభునందున్న సత్యం తెలుసునా మనకు? ఆ సత్యం తెలియకోకుండా మనం ప్రభువును వెంబడించాలి. ఒకవేళ ఎవరైనా ఇంకా ఆ విధంగా ఉన్నారేమో, యేసు క్రీస్తును నా పాపాల కొరకు ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు, నా మీద పాపం, అది పెద్ద వ్యాధి, అది పెద్ద ఘోరం. ప్రభువా ఇప్పుడే నేను అంగీకరిస్తున్నాను నాయన, ఇదిగో ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తా, నా మొదటి ప్రాధాన్యత ఇదేనైనా. ఏమ్మా ప్రభుని అంగీకరించు, నా భర్తను అడిగి వస్తా, ఏమ్మా మందిరానికి రా, మా పిల్లల్ని అడిగి వస్తా, ఏమ్మా పని చేయి, మా ఇంట్లో వాళ్ళు రావటం లేదు. ఇవే మనం కారణాలు చెప్పుకుంటున్నామంటే ఎంతకాలం ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ మాటతో మనం ప్రభుని అంగీకరించి ఆయనను అనుసరిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుతాం. ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. మా ప్రభువా ఇదిగో నాయన గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి, మమ్మల్ని ఆదరించి, ప్రేమించి, స్వస్థపరిచి, పోషించి, వీటన్నిటికంటే ముఖ్యంగా మేము విశ్వాసులుగా ఉండటానికి మీరు విశ్వాసానికి కర్తగా ఉండి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తూ లోకంలో మేము కలిసిపోకుండా మీరు మమ్మల్ని కాపాడినందుకై మీకు స్తోత్రాలనైనా. మా అనుదిన జీవితాల్లో మరొక సంవత్సరాన్ని నైనా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు నైనా. ఈ సంవత్సరంలో కూడా మొదటిగా మిమ్మల్ని వెంబడిస్తున్నామన్న గ్రహింపు కలిగి వెంబడించడానికి ఉదయకాలం బలపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఈ వాక్యం విని హృదయంలో నైనా మారు మనసు కలుగుతున్న వారిని మీ కృపచేత బలపరచండి. లోకం వైపు చూడకుండా నీ వైపు చూసినట్లు మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కనికరం కలిగిన దేవా, మీరు సహాయం చేయండి తండ్రి. నైనా మా కుటుంబాలు ఆదరణ చూపించండి నైనా. సంఘ పరిచర్యలను మీరు దీవించండి. సంఘ పరిచర్యలలో నైనా మరి ప్రయాసపడే వారిని, ప్రార్థన చేసేవారిని, పాటలు పాడేవారిని, స్థిరంగా ఉండి పనిచేసేవారిని మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయనా. మేము మీ వైపు చూస్తున్నాం తండ్రి, కనికరం చూపించండి. మా ఆరోగ్యాలను కాపాడండి నైనా. ఈ నైనా గడిచిన సంవత్సరంలో అన్ని నియామకుడికల్లో మీరు కృప చూపినారు. మీ దాసుల్ని మీరు వాడుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇక ముందుకు మీరు రాకవచ్చు పర్యంతం నైనా మమ్మల్ని మీరు బలపరిచి నడిపిస్తారని మీ వైపు చూస్తున్నాం నైనా. సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారిని, రామవనను కూడా మీరు అనేక విషయాల్లో బలపరిచి ఎంతో కృప చూపుతున్నందుకై కూడా మీకు స్తోత్రాలు నైనా. కనికరం చూపించండి నారాయణ స్వామి నాయన. మరి నాగార్జున, కాలేబు నైనా, పీటర్ వీళ్ళందరినీ సహకారులుగా మీరు నియమించుకున్నందుకై మీకు స్తోత్రాలు. ఇంకా ఏ పరిచర్య పొదువుగా ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి అయినా. కొందరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీ చిత్తమైతే ఉద్యోగం దయచేయండి అయినా.